హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. నేను ఇవాళ నుంచే పిండి వంటలు స్టార్ట్ చేశాను చేయడము. ముందుగా గుల్లబుత్తులు స్టార్ట్ చేశాను. నేను ఇది చేసే వంట ఫస్ట్ టైం చేసినా సరే చాలా బాగా వచ్చాయి. దీనికోసం అని ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాస్ వరిపిండి, ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను. అందులో 3 యాలకులు తీసుకున్నాను. మామూలుగా కలిపేసుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీ చేశాను. మీరు సంక్రాంతికి ఏ వంటలు చేశారన్నదిన నాకు కూడా షేర్ చేయండి. ఏం చేశారన్నదిన. అలాగే ఎవరైనా సరే మన ఛానల్‌లోకి ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే హైప్ పాయింట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చూడండి మొత్తం అన్నీ కలిపేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకొని మన ఏ గిన్నెలో అయితే పిండి కలుపుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దోసల బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట ఇది. దోసల బ్యాటర్ కన్నా ఇంకా కొంచెం పలచగానే ఉండాలి. ఒక్కసారి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులోని కొంచెము చాలా తక్కువ వంట సోడా వేసాను. అలాగే కొంచెం వాటర్ వేసేసుకొని అది ఉండలు లేకుండా మొత్తం అంతా పిండి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. స్పూన్‌తోని వేస్తుంటే పైనుంచి జారుగా పడాలన్నమాట. ఆ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని. తర్వాత మనము వేపుకోవడం కోసం అని కళాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకుంటే బెస్ట్. నేనైతే దీనికి రిఫైన్డ్ ఆయిల్ వాడను. ఓన్లీ పామ్ ఆయిల్ మాత్రమే వాడతాను. స్మెల్ రాకుండా ఉంటదని. అంటే ఎక్కువ రోజులు పిండి వంటలు అనేది స్మెల్ రాకుండా ఉంటాయి పామ్ ఆయిల్ వాడితే. అలాగే నేను ఇది కొత్తగా తీసుకున్నాను. గులాబీ గుత్తులు వేసుకున్నది. కొత్తగా ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఇలాంటి దానికన్నా నాన్ స్టిక్ వస్తున్నాయి కదా, అవి తీసుకుంటే మంచిగా అవుతాయి అనుకుంటున్నాను. నాకైతే ఫస్ట్‌లోనైతే కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇంకా ఒక వాడగా వాడగా మాత్రం మంచిగానే వచ్చింది. మనము పెద్ద దానిలో వేసుకోవడానికి ఇబ్బంది అవుతది. ఒక చిన్న గిన్నెలో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఆయిల్‌లోని డిప్ చేసాం కదా, అది కదుపుతూ ఉంటే ఆటోమేటిక్‌గా అది రిలీజ్ అయిపోతూ ఉంటది. ఎప్ క మధ్య మధ్యలో స్టిక్ అయిపోయి ఉండిపోతదనమాట. ఉన్నప్పుడు ఒక చిన్న స్టిక్ తీసుకొని అది సైడ్ నుంచి రిలీజ్ చేస్తే రిలీజ్ అయిపోతుంది. మనం తీసేటప్పుడు మాత్రం అష్ట వంకరలు వస్తూ ఉంటది. కానీ మనము కన్నల గరిటె పెట్టుకొని నీట్‌గా తీసుకున్నామనుకోండి, గులాబీ గుత్తులు చాలా నీట్‌గా వస్తాయి. నేను ఫస్ట్ టైమ్ ఏసాను గానీ చాలా భయపడుతూ వేశాను. ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. చాలా బాగా వచ్చాయి. మనం ఒక స్టిక్ పట్టుకొని 4 వైపులా రిలీజ్ చేస్తే మాత్రము ఈజీగా చాలా నీట్‌గా వస్తున్నాయన్నమాట. నాకు ఫస్ట్ టైమ్‌గా తెలియక అలా చేశాను. ప్రతిసారి మా అత్తమ్మ చేసేది. తన దగ్గర చూసి నేర్చుకోను ఇవన్నీ కూడా నేను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా స్టీల్ డబ్బాలో పెట్టేసాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాము.